అందరికీ నమస్కారం. ఈరోజు కర్కాటక రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చెయ్యండి. అధికారులతో మీ సంబంధాలు ఈరోజు మెరుగుపడతాయి. మీ పనితీరుకు తగిన గుర్తింపు లభిస్తుంది. వారి సలహాలను, సూచనలను స్వీకరిస్తూ ముందుకు సాగడం మంచిది. ఆధ్యాత్మిక చింతనలో ఈరోజు మీకు ఆసక్తి పెరుగుతుంది. గుడికి వెళ్లడం లేదా దేవతా స్తోత్రాలు చదవడం వంటివి మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి. ఈరోజు ఈ రాశివారికి ఆనందం వెల్లివిరుస్తుంది. చిన్న చిన్న విషయాలలో కూడా మీరు సంతోషాన్ని కనుగొంటారు. ప్రియమైన వారితో గడిపిన సమయం, హాబీలను పెంపొందించడం ద్వారా మీరు మానసిక ఉల్లాసాన్ని పొందుతారు. మీ చుట్టూ ఉన్న సానుకూల వాతావరణం, సన్నిహితుల చిరునవ్వులు మీకు ఆనందాన్ని ఇస్తాయి. గత సంఘటనలు లేదా భవిష్యత్తు గురించి అతిగా ఆలోచించడం వల్ల ప్రస్తుత ఆనందాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. అనవసరమైన ఆందోళనలు మీ మనశ్శాంతిని దెబ్బతీస్తాయి. ఇతరులతో మీ సంతోషాన్ని పోల్చుకోవడం వల్ల అసంతృప్తి ఏర్పడవచ్చు. ఎదుటివారి మాటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా ఉండటం మీకు శ్రేయస్కరం. ఆఫీసులో మీ పనితీరు ఈరోజు ప్రశంసలు అందుకుంటుంది. కొత్త ప్రాజెక్టులకు నాయకత్వం వహించే అవకాశం లభిస్తుంది. సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. మీ ఆలోచనలను స్వేచ్ఛగా వ్యక్తం చెయ్యండి. అవి మంచి ఫలితాలను ఇస్తాయి. పని ఒత్తిడి పెరిగి అలసటకు గురయ్యే అవకాశముంది. కాబట్టి సమయ పాలన పాటించాలి. ఆరోగ్య విషయంలో ఈరోజు జాగ్రత్త వహించాలి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఆహార నియమాలను పాటించడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. ఆర్థికంగా ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. అనవసర ఖర్చులు పెరిగే సూచనలున్నాయి. కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. అయితే ఊహించని ఆదాయ మార్గాలు కూడా తెరుచుకోవచ్చు. ధైర్యంగా ముందడుగు వేయండి. ఈరోజు మీరు సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. శుభకార్యాలకు హాజరయ్యే అవకాశముంది. కొత్త వ్యక్తులను కలుస్తారు. వారి నుండి విలువైన సలహాలు పొందుతారు. మీ ఆలోచనలను ఇతరులతో పంచుకుంటారు. అయితే కొన్ని కార్యక్రమాలలో అనవసరమైన ఆలస్యం లేదా గందరగోళం ఏర్పడవచ్చు. మీరు ఆశించినంత ఆనందం లభించకపోవచ్చు. హాజరయ్యే ముందు కార్యక్రమాల వివరాలను సరిచూసుకోండి. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో ఈరోజు మీరు సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. గృహ వాతావరణం ప్రశాంతంగా, సామరస్యంగా ఉంటుంది. మీ ప్రియమైన వారితో బలమైన అనుబంధాన్ని పెంచుకోవడానికి ఇది మంచి సమయం. క్రీడాకారులకు ఈరోజు మంచి రోజు. మీరు మీ రంగంలో రాణించే అవకాశాలున్నాయి. మీ క్రీడా నైపుణ్యాలు ప్రదర్శించి విజయం సాధిస్తారు. శారీరక దృఢత్వం కూడా మెరుగుపడుతుంది. ఈరోజు దీర్ఘకాలంగా ఉన్న గొడవలను పరిష్కరించుకోవటానికి మంచి అవకాశాలు లభిస్తాయి. మీరు శాంతియుత మార్గంలో మాట్లాడటం ద్వారా ఎదుటివారితో సయోధ్య కుదుర్చుకోగలరు. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవటానికి ఇది అనుకూలమైన సమయం. మీ ఓర్పు, సహనం ఈ విషయంలో మీకు సహాయపడతాయి. ఈరోజు చిన్నపాటి విషయాలు కూడా పెద్ద గొడవలకు దారితీయవచ్చు. ముఖ్యంగా ఇతరులతో లేదా సన్నిహితులతో వాదనలు పెరిగే అవకాశం ఉంది. మీ మాటలను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఇది అనవసరమైన విభేదాలకు దారితీస్తుంది. మీ కోపాన్ని నియంత్రించుకోవాలి. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండటం మంచిది. కొన్ని విషయాలలో మీరు జాగ్రత్తగా ఉండాలి. చేసే ప్రతి పనిలోనూ అప్రమత్తత అవసరం. మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు బాగా ఆలోచించండి. ఈరోజు ఇతరులను విమర్శించడం లేదా వారి తప్పులను ఎత్తిచూపడం వల్ల మీరు ఇబ్బందుల్లో పడవచ్చు. మీ మాటలు వారిని బాధపెట్టవచ్చు. కాబట్టి సంయమనం పాటించడం మంచిది. మీరు చేసే చిన్నపాటి తప్పులు కార్యాలయంలో లేదా వ్యక్తిగత జీవితంలో పెద్ద సమస్యలకు దారితీయవచ్చు. కాబట్టి ప్రతి పనిని జాగ్రత్తగా చెయ్యాలి. దాంపత్య జీవితం ఈరోజు అద్భుతంగా ఉంటుంది. మీ భాగస్వామితో ప్రేమ,
అవగాహన పెరుగుతాయి. ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు. చిన్నపాటి సమస్యలను కూడా సులభంగా పరిష్కరించుకుంటారు. రొమాంటిక్ క్షణాలు ఆనందిస్తారు. అయితే చిన్నపాటి అపార్థాలు లేదా గతంలో జరిగిన సంఘటనల ప్రస్తావన వల్ల సంభాషణలు కాస్త దూరం పెరిగే అవకాశం ఉంది. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండటం మంచిది. ఒకరిపై ఒకరు నమ్మకం ఉంచండి. భాగస్వామి పట్ల ప్రేమను వ్యక్తం చేయడానికి వెనుకాడవద్దు. మీకు ఈరోజు ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. కష్టాలను ఎదుర్కొనేందుకు మీరు సిద్ధంగా ఉంటారు. మీ నిర్ణయాలను దృఢంగా అమలు చేయడానికి ప్రయత్నించండి. ఈరోజు ఇతరులపై మీ నమ్మకం పెరుగుతుంది. ముఖ్యంగా మీ సన్నిహితులు, కుటుంబ సభ్యులపై మీరు మరింత విశ్వాసం ఉంచుతారు. మీ నిర్ణయాలకు వారి మద్దతు లభిస్తుంది. అయితే అపరిచితులను గుడ్డిగా నమ్మడం వల్ల మోసపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ఎవరినీ సులభంగా నమ్మవద్దు. మీ స్వీయ నమ్మకం కూడా పెరుగుతుంది. ఇది మీలో సానుకూల దృక్పథాన్ని కలిగిస్తుంది. పరిశ్రమ రంగంలో ఉన్నవారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాన్ని విస్తరించే ప్రణాళికలు వేసుకుంటారు. మీ కృషితో మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమ సంబంధాలలో ఈరోజు మీకు సానుకూల ఫలితాలుంటాయి. మీ భాగస్వామితో అనుబంధం బలపడటానికి మంచి అవకాశం ఉంది. ఈరోజు మీరు చిన్నపాటి పర్యటనలకు వెళ్లే అవకాశం ఉంది. అది వ్యాపార సంబంధిత పర్యటన కావచ్చు లేదా వినోదయాత్ర కావచ్చు. ఈ పర్యటనలు మీకు కొత్త అనుభవాలను అందిస్తాయి. అయితే ప్రయాణాలలో కొన్ని అనూహ్య అడ్డంకులు, జాప్యాలు ఎదురవచ్చు. అందుకే ప్రణాళికబద్ధంగా వ్యవహరించండి. మీ వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి. ముఖ్యమైన సమావేశాలలో పాల్గొనే అవకాశం ఉంది. ఈ సమావేశాలు మీకు లాభదాయకంగా ఉంటాయి. మీ ఆలోచనలు, అభిప్రాయాలు గౌరవించబడతాయి. ఈరోజు విద్యార్థులకు, ముఖ్యంగా ఉన్నత విద్యను అభ్యసిస్తున్న ఈ రాశివారికి నూతన విషయాలను నేర్చుకోవడంలో, లోతుగా అధ్యయనం చెయ్యడంలో విశేషమైన ఆసక్తి కలుగుతుంది. మీ మేధస్సు పదునెక్కుతుంది. కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి. అయితే కొన్నిసార్లు ఏకాగ్రత లోపించడం వల్ల చదువుపై మనసు లగ్నం కాకపోవచ్చు. మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మెరుగ్గా ఉంటాయి. ఇతరులతో సంభాషించేటప్పుడు మీ మాట తీరుతో వారిని ఆకట్టుకుంటారు. వ్యాపార, ఉద్యోగ రంగాల్లో ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది. ఈరోజు మీరు మీ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇస్తారు. పండుగలు, వేడుకలలో పాల్గొంటారు. సమాజంలో మీకు సామాజిక గౌరవం పెరుగుతుంది. మీ పనులు, మీ ప్రవర్తన అందరినీ ఆకట్టుకుంటాయి. మీ మాటలకు విలువ పెరుగుతుంది. మీ సలహాలను అందరూ స్వీకరిస్తారు. అహంకారం మిమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చు. కాబట్టి వినయంగా ఉండండి. మీ సృజనాత్మకత ఈరోజు రెట్టింపవుతుంది. కొత్త ఆలోచనలు, వినూత్నమైన పద్ధతులు మీకు స్ఫురిస్తాయి. మీ కళాత్మక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకుంటాయి. మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. స్నేహితులతో సరదాగా గడిపే సమయం లభిస్తుంది. పాత స్నేహితులను కలుసుకోవడం వల్ల మంచి అనుభూతులు కలుగుతాయి. వారి నుండి మీకు మద్దతు లభిస్తుంది. కొత్త పరిచయాలు కూడా ఏర్పడతాయి. అవి భవిష్యత్తులో మీకు ప్రయోజనం చేకూర్చవచ్చు. అయితే స్నేహితుల మధ్య చిన్నపాటి అపార్థాలు తలెత్తే అవకాశముంది. మీ మాట తీరులో జాగ్రత్త వహించడం ముఖ్యం. ఎవ్వరినీ గుడ్డిగా నమ్మకండి. మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవద్దు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 4. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి కాషాయం రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.